రోజు దేవుని వాగ్దానం 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. దైవజనుడైన మోషే వ్రాసిన కీర్తన మానవ జీవితములను ఈ భూమి మీద ముగించినప్పుడు దేవుని సేవకులు ఆ పార్థివ దేహమునొద్ద నిలిచి వారి కుటుంబ సభ్యులందరికీ చదివి వినిపించి వారిని ఆదరింపచేసే ప్రయత్నము దైవజనులు చేస్తారు. ఈ కీర్తనలో మానవ జీవితం ఎంత అల్పమైనదో చెబుతూ 90వ కీర్తన 5-6 వచనాల్లో, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమునది కోయబడి వాడబారును అన్నట్లే మనిషి జీవితం ముగింపు. 90వ కీర్తన 10వ వచనంలో, మానవుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అని మోషే చెబుతున్నారు. 90వ కీర్తన 12వ వచనంలో, మా జీవిత దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము అని మోషే దేవుని ప్రార్థిస్తాడు. 90వ కీర్తన 8వ వచనంలో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుమని మోషే చెబుతూ ఉన్నారు. 90వ కీర్తన 14వ వచనంలో ఈ పరిస్థితుల మధ్య మోషే ప్రార్థన ఏమంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరిచారంటే జీవిత పరిస్థితులు ఎలాంటివిగా ఉన్నను, శ్రమలు ఎంత ఎక్కువగా ఉన్నను, జీవిత దినములు ఎంత కొద్దివిగా ఉన్నను, అందరూ విడిచిపెట్టినట్లుగా జీవితము సాగుచున్నను, దేవుని కృప ప్రతి ఉదయమున మనము అనుభవించుచున్నట్లయితే జీవిత దినములన్నీ ఉత్సహించి సంతోషించున్నట్లుగా ఆయనే చేస్తారు. దేవుని కృప ఎంత ఉన్నతమైనది. కృపను మర్సీ అని పిలుస్తాం. కృప అనగా గాడ్స్ అన్మెరిటబుల్ ఫేవర్. ఏ యోగ్యత పొందుకొనుటకు లేకపోయినను యోగ్యునుగా ఎంచున్నదే దేవుని కృప. దేవుని కృప జీవితంలో ఏమేమి దయచేయునో మనం ధ్యానిందామా? తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో, కృప వలన నీతిమంతులముగా మనము తీర్చబడుతున్నాము. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో, కృపా సత్యములు రాజును కాపాడుతున్నాయి, కృప వలన తన సింహాసనమును స్థిరపరచుకున్నారు అని చెప్పబడింది. ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనంలో, కృప వలన ప్రాణము రక్షించబడుతుంది, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయనని చెప్పబడింది. ఓడలో ప్రాణములు కాపాడినట్లు కృప వలన మన ప్రాణములు కాపాడబడతాయి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప ప్రజల దోషములను క్షమించున్నట్లుగా చేయునని రాయబడింది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని కృప మనపై ఇతరులు అధికారులు దయ చూపునట్లుగా చేస్తుంది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనంలో, కృప అనేక మారులు మనలను విడుదల చేస్తుంది, విడుదల పొందుకునేటట్లుగా చేస్తుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, కృప జీవమును అనుగ్రహించి మరణ స్థితిలో నుండి సంరక్షించి ఆత్మను ప్రాణమును కాపాడుతుంది. కీర్తన గ్రంథం 21వ కీర్తన 7వ వచనంలో, ఆయనను నమ్మిన వారిని సర్వోన్నతుడైన దేవుని కృప కదలకుండా స్థిరముగా నిలుపుతుంది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనంలో, ఈరోజు మన ధ్యాన వాక్యమును బట్టి ఉదయాన్నే దేవుని కృప మనలను తృప్తిపరిచితే మనము బ్రతుకు దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. ఇది దేవుని కృప వలన మానవులు, దేవుని ప్రేమించువారు పొందుకొనగలిగే దీవెనలు. నీతిమంతులముగా తీర్చబడతాం. నీతిమంతులముగా తీర్చబడి సింహాసనము మన జీవితంలో, దేవుని సింహాసనము స్థిరపరచబడుతుంది, ప్రాణము రక్షించబడుతుంది, దోషాలను క్షమిస్తుంది, దయచూపునట్లుగా చేస్తుంది, విడుదల పొందగలుగుతాము, మరణ స్థితి నుంచి ప్రాణము ఆత్మదేహములు కాపాడుకుంటాం, కదలకుండా స్థిరపరచబడతాం, బ్రతుకు దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. ఈ దీవెనలన్నీ ఆయన కృప ద్వారా మనమును పొందుకొందుము గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఆమెన్.